మలి సర్కార్ అమలు చేసిన మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం చూసి కారు పార్టీ లీడర్లకు కళ్ళమంట బాగున్నదట. మొదటి సందే ఆ పథకం మీద లేనిపోని నిందలు చేసి ప్రజలకు తప్పుడు ముచ్చట అందిస్తున్నారట. అగో మహాలక్ష్మి పథకం గురించి గులాబీ లీడర్లు ఎందుకు తప్పుడు ముచ్చట్లు చెప్తారు? ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారు, ఏం కథ అంటారా? మీరే చూడండి. నేను రవాణా శాఖ మంత్రిగా మా ప్రభుత్వము డిసెంబర్ 9 నుంచి ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్సుకు సంబంధించి మొదటి నుంచి కూడా కళ్ళమంట జరుగుతోంది. ఇన్నరా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఏమంటున్నాడు? ఇంకా మస్తుగా మాట్లాడండి మొత్తం ముచ్చటి నుండి. ఆటోల కార్మికుల పేరు మీద ఒక మాట తీస్తున్నారు. మీకు బస్సుల్లో మహిళలు ప్రయాణం చేయడం ఇష్టమా లేదా? వాళ్ళను అవమానపరిచినట్టుగా నేను ఇప్పటికి 70 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు. ఇన్నరా కారు పార్టీ లీడర్లకు నచ్చక ఆటో డ్రైవర్లు అన్యాయం అవుతుండ్రని కావాలని వాళ్ళను ముంగటేసుకుర్రట. అయ్యా మంత్రి గారు, మీరు కూడా ఆటో కార్మికులను మా సర్కారు ఆదుకుంటుందని అన్నారు. ఆటో యూనియన్ల లీడర్లతో మీటింగ్ కూడా పెడితిరి. మరి ఏమైంది? ఇన్ని దినాలు అవుతున్నా కానీ ఇప్పటి వరకు సప్పుడు లేదు. అంటే మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారనే ఇప్పుడు ఈ ముచ్చట చెప్తుండ్రు తప్పితే ఆటో డ్రైవర్లను అయితే ఆదుకుంటామని అంటలేరా? ఎట్లా? గెలిచి 8 నెలలు దగ్గర పడబట్టే మరి ఆటో డ్రైవర్లను ఎప్పుడు ఆదుకుంటారు? మీ కాంగ్రెస్ సర్కార్ తరఫున ఎప్పుడు ఆసరా అవుతారు సార్ వాళ్లకు అంటున్నారు ఈ ముచ్చటినోళ్ళు.